జీఎస్టీ రీఫండ్ కుంభకోణంలో తవ్వే కొద్దీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వ సొమ్ముకే కన్నం వేసిన అక్రమార్కుల భరతం పట్టే దిశలో ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇప్పటికే వాణిజ్య పన్నుల శాఖ ఇచ్చిన ఫిర్యాదుపై ఆ శాఖకు చెందిన 5గురిని అరెస్టు చేసిన సీసీఎస్ పోలీసులు మరింత లోతైన దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు 40 కోట్ల రూపాయల రీఫండ్లకు చెందిన అరెస్టులు జరిగినప్పటికీ మరికొన్ని రీఫండ్లపై శాఖాపరంగా పోలీసులు ఆరా తీస్తుండటం వాణిజ్య పన్నుల శాఖను కుదిపేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల నిమిత్తం పలు షోరూంల నిర్వహణ కోసం వాణిజ్య పన్నుల శాఖ డీలర్లకు జీఎస్టీ లైసెన్సులిచ్చింది. అయితే ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు చేయకుండానే చేసినట్లు బోగస్ ఇన్వాయిస్లు సృష్టించి జీఎస్టీ వెబ్ పోర్టల్లో అధికారులు అప్లోడ్ చేశారు. తద్వారా రీఫండ్ తీసుకుని ప్రభుత్వ సొమ్మును అధికారులతో కుమ్మక్కై కొందరు అక్రమార్కులు నొక్కేశారు. 2022 జులై నుంచి 2023 నవంబర్ వరకు జరిగిన రీఫండ్ల కుంభకోణాన్ని ఈ ఏడాది మార్చి 18న ఈటీవీ పరిశోధనాత్మక కథనం ద్వారా వెలుగులోకి తెచ్చింది. జీఎస్టీ చట్టంలోని వెసులుబాటును ఆసరా చేసుకుని అంతర్రాష్ట్ర ట్యాక్స్ కన్సల్టెంట్ సహకారంతో ఈ అక్రమాల అవినీతికి బీజం వేసినట్లుగా మేరట్ డీజీజీఐ అప్రమత్తం చేయడంతో వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ టీకే శ్రీదేవి పర్యవేక్షణలో అక్రమార్కుల బాగోతం వెలుగులోకి వచ్చింది. అక్రమార్కుల నుంచి అందిన కాడికి కమిషన్లు దండుకొని డిప్యూటీ కమిషనర్ నుంచి కింద స్థాయి డీసీటీఓ వరకు పంపకాలు జరిగినట్లు తెలుస్తోంది. ప్రాథమిక అంచనా మేరకు 4-5 వాణిజ్య పన్నుల శాఖ అధికారుల సహకారంతో వ్యాపారం చేయకుండానే చేసినట్లు బూచీ చూపించి జీఎస్టీ రీఫండ్లు తీసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలోనూ వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే దాదాపు 40 కోట్ల రూపాయల రీఫండ్లు ఇచ్చిన కేసుల్లో విచారణ చేస్తున్న సీసీఎస్ పోలీసులు వాణిజ్య పన్నుల శాఖకు చెందిన ఒక ఉప కమిషనర్, 2 సహాయ కమిషనర్లు, ఒక డీసీటీఓ, మరొక సీనియర్ అసిస్టెంట్ను అరెస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను పెద్ద ఎత్తున ప్రమోట్ చేసేందుకు రాయితీలు కల్పించింది. ఎలక్ట్రిక్ వాహనాల విలువపై కేవలం 5% మాత్రమే జీఎస్టీ వేస్తోంది. కానీ ద్విచక్ర వాహనాల విడిభాగాల కొనుగోలుపై 18% జీఎస్టీ వసూలు చేస్తోంది. దీంతో ఎలక్ట్రిక్ బైకుల విక్రయాలపై వచ్చిన 5% జీఎస్టీని మినహాయించి మరో 13% జీఎస్టీ రీఫండ్ ఇవ్వాల్సి ఉంది. కానీ చాలా మంది అధికారులు రీఫండ్ దరఖాస్తులను పరిశీలన చేయకుండానే ఇచ్చేశారన్న అభియోగాలు ఎదుర్కొంటున్నారు. మరికొందరు అధికారులు బోగస్ ఇన్వాయిస్లని తెలిసి రీఫండ్లు ఇచ్చినట్లు సమాచారం. ఏదేమైనా ఇప్పటి వరకు 40 కోట్ల రూపాయల రీఫండ్లకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. బోగస్ సంస్థలకు రిజిస్ట్రేషన్ ఇచ్చిన వాణిజ్య పన్నుల శాఖ అధికారులను కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని పోలీస్ శాఖ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు విచారణ ఎదుర్కొంటున్న అధికారులు కాకుండా మరికొందరు కూడా ఈ రీఫండ్లు ఇచ్చిన అధికారులు ఉండడంతో వారిని కూడా పిలిపించి విచారణ చెయ్యాలని సీసీఎస్ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.